ఈ పళ్ళెం పట్టుకుని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అత్తయ్య మావి అయితే ఊరి నుంచి వచ్చారండి. మేమైతే ఫుల్ హ్యాపీ. వస్తూ ఇలా అట్టపెట్టలో అయితే అన్నీ కూడా తీసుకొచ్చారు. అసలు ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వలేదన్నమాట ఇలా తీసుకురావడం వల్ల. పచ్చిరొయ్యలు, ఫ్రూట్స్, స్వీట్స్, అమ్మో రైస్ బ్యాగ్ కూడా తీసుకొచ్చేసారండి. చిక్కుడుకాయలు ఇక్కడ దొరకట్లేదని చెప్పేసి ఇచ్చారనమాట. రెగ్యులర్గా వీడియో తీస్తాను కానీ వాళ్ళు ఎదురుగుండా తీయాలంటే చాలా సిగ్గుగా అనిపించింది. అలాగే వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు అనమాట. అలా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ సర్దేసరికి ఇల్లంతా నిండిపోయిందండి. ఈ సీతాఫలాలు అయితే బాగా ముగ్గుని ఒక సైడ్, మిగతా అన్ని అలా సెపరేట్ గా పెట్టాను. ఎంతైనా సరే పెద్దవాళ్ళతో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరండి. మనకి చాలా ధైర్యంగా ఉంటది. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా కొన్ని పంపించారు. ఏం చేస్తాం, వద్దన్న వినరు కదా వాళ్ళు. ఇంకా చెట్టు డ్రాగన్ ఫ్రూట్స్ కొని ఉంటే అవి కూడా పంపించింది. అయితే అన్ని సీతాఫలాలు ఒక్కసారే పండిపోయాయండి. ఇంకా అవన్నీ తినడం కష్టం కదా. అలాంటప్పుడు నేనైతే మొత్తం అన్ని గుజ్జు అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్ లో. అలా అయితే పాడవకుండా ఉంటాయి. ఎక్కువ రోజులు అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. అయితే ఎండు రొయ్యలు, ఎండు చేపలు బాగా చేస్తున్నారు అనమాట. కాసేపు ఎండలో పెట్టేసి నేనైతే స్టోర్ చేసుకున్నాను. అలాగే ఈ నిమ్మకాయలు కూడా కొంచెం డ్యామేజ్ ఉన్నాయి పక్కన పెట్టి, మిగతా అన్ని కూడా జ్యూస్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో వేడి నీళ్ళలో వేసుకుని తాగితే చాలా మంచిది.